కాకరేపుతున్నాయి. ఎన్నికలు ముందుగానే వస్తున్న వేళ మనమైతే సిద్ధం మహాసభలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వైసీపీ నేతృత్వంలో ఆల్రెడీ భీమిలిలో పెద్ద మహాసభలను ఏర్పాటు చేశారు. రేపు ఏప్రిల్ 3వ తారీఖున కూడా ఏలూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సిద్ధం అనే పేరును అనౌన్స్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం బెజవాడ నడిబొడ్డున ఉన్నాము. అదే ఎక్కడే కృష్ణలంక దగ్గర చూస్తున్నట్టయితే వాళ్ళు సిద్ధమని ఆల్రెడీ బోర్డు అయితే పెట్టడం జరిగింది. దానికి అనుకూలంగా దానికి ప్రతికూలంగా చెప్తున్నట్టు మేము సిద్ధమే, మనల్ని ఎవరు ఆపేదని కింద క్యాప్షన్ కూడా ఇచ్చారు. పవన్ అభిమానులు జనసేన నేతలు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం సిద్ధం అని వాళ్ళు పెట్టంగానే వైసీపీ నేతలు ఆల్రెడీ పెట్టుంచారు. దానికి అంటే కొన్ని రోజులు ముందుగా పెట్టడం, దానికి ఆన్సర్ అంటే కౌంటర్ ఎన్కౌంటర్ అన్నట్టుగా సిద్ధం మేము సిద్ధమే, దాని కింద మనల్ని ఎవరు ఆపేదని కూడా వాళ్ళు కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది ఎక్కడ క్యాప్షన్స్ అయితే మెన్షన్ చేయలేదు. అంటే నేమ్స్ కానీ నెంబర్స్ కానీ వాళ్ళ ఏమీ డీటెయిల్స్ కానీ ఏమీ చేయలేదు. మనం రెండు చూడొచ్చు. సిద్ధం ఆ సభ మీద జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మనైతే అనౌన్స్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన నేతలు అయితే దాని మీద పవన్ బొమ్మను అలాగే వంగవీటి రంగా గారి బొమ్మను ఉంచడం వల్ల చాలా ఆసక్తిగా మారింది. ఆసక్తి రేకెత్తించే విషయంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అలాగే జనసేన సింబల్ గ్లాస్ గుర్తు అయితే అక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే విజయవాడ మీద ఇక్కడ హోర్డింగ్స్ అయితే కాకరేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది జరగడం, ఇలా పెట్టడం కూడా చాలా ఇదిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జనసేన నేతలందరూ కూడా ఈ హోర్డింగ్స్ మీద అందరూ కన్ను పడింది కూడా, విజయవాడ ప్రజలందరికీ హోర్డింగ్స్ మీద కన్ను పడింది కూడా మనకి అర్థమవుతుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం అలాగే వాటిని స్టేటస్లు పెట్టుకోవడం అన్నీ చేస్తున్నారు. జనసేన అభిమానులు అలాగే వైసీపీ నేతలు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంత ఇంట్రెస్టింగ్గా కాకరేపుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ హోర్డింగ్స్ ఇలాగే ఉంటే ఇంకా ముందు ముందు మనం ఎన్ని హోర్డింగ్స్ చూడాలో, ఇంకా ఎన్ని ఆన్సర్స్ చేయాలో, సిద్ధం మేము సిద్ధమే అన్నట్టు టీడీపీ నేతలు కూడా వాళ్ళు కూడా కౌంటర్స్కి ఎన్కౌంటర్స్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళ బహిరంగ సభల్లో కూడా ఆన్సర్స్ మనకు వినిపిస్తూనే ఉన్నాయి. చూద్దాం ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎప్పుడు పెట్టారు ఇది తెలుసా? ఇది ఈ రోజు పెట్టారు. ఈ రోజే పెట్టారా? సిద్ధమని ఎప్పుడు పెట్టారు? నిన్న పెట్టారు. మొన్న 3 రోజులు అయింది. అంటే మీరు చూసారా ఎవరైనా పెట్టడం కానీ ఎవరు పెట్టారనేది? ఈ బ్యానర్ ఎవరు పెట్టారు చూడాల. సిద్ధం ఎవరు పెట్టారో చూసారా? సిద్ధం వేరే వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో మనకి తెలియదు. ఎలా అనిపిస్తుంది మీ ఏరియాలో ఇలా సిద్ధం మేము సిద్ధం అని పెట్టడం? జనసేన అలాగే వైసీపీ నాయకులు మీ సిద్ధం అనేది పెట్టవచ్చు, మనది ఎవడనేది అనేది ఇబ్బంది కదా ఎవరికైనా. అది అన్ని విధాలు మంచిది కాదు కదా. అది మామూలుగా మేము సిద్ధం అనేది అది సహజంగా అది మేము సిద్ధం అయితే పెట్టవచ్చు. నార్మల్గా వాళ్ళకి కౌంటర్ ఎన్కౌంటర్గా పెట్టడం మంచిదే అంటున్నారా? ఇప్పుడు ఇవ్వటం మంచిదే కదా, పెట్టడం మంచిదే కదా. సిద్ధం అనేది కరెక్టే. ఇది మేము సిద్ధం అనేది అది కూడా కరెక్టే. అది పోటీగా 2 పార్టీల వాళ్ళకే కావాల్సింది, అంతేగాని దాని మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? సిద్ధంగా మేము సిద్ధం అప్పుడు అనుకూలత బట్టి, అంతేగాని ఈ రోజు నిర్ణయించేది కాదు. అప్పుడు మనకి వ్యక్తిగతంగా ఎవరు ఉంటే అనుకూలంగా వాళ్ళకి వేద్దాం. సూపర్. సో వ్యక్తిగతంగా కూడా ఎవరైతే నచ్చుతారో వాళ్ళకే ఓటేస్తామంటున్నారు. సిద్ధంకి మేము సిద్ధంకి ఇటు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఎవరు ప్రజల్లోకి వస్తే వాళ్ళకు కూడా ఓటేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇది బెజవాడలో హోర్డింగ్స్ పరిస్థితి. సిద్ధం మేము సిద్ధం. ఇంకా ముందు ఏముంటుందో కూడా మనం కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నాం. కెమెరామెన్ శివరామకృష్ణతో నాగశ్రీ, విజయవాడ, జై స్వరాజ్య టీవీ.